పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ముందుగా జగన్ గారు ఈరోజు వాడినటువంటి సూపర్ పంచ్ డైలాగ్ అది. రాష్ట్రం నుంచి నేరస్తులు కాకుండా పోలీస్ అధికారులు వెళ్ళిపోతున్నారు అంటూ జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద, అలాగే ఆయన రేజ్ చేసిన అంశాల మీద ముందుగా తిలక్ గారు మాట్లాడతారు. తిలక్ గారు నమస్కారం. నమస్కారం. పెద్దలు కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ బాధిత పార్టీ, ఈ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధితులుగా మారారు. కేసులు, దాడులు, హత్యలు, వేధింపులు, నోటీసులు ఇలా శర పరంపరగా జరుగుతున్నాయి. చివరికి ఆయన కూడా బాధితుడిగా మారారు. ఆయన కారు కింద ఎవరో పడ్డారు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయటం. మామిడి రైతులను పలకరించడానికి వెళితే 2000 మందికి నోటీస్ ఇచ్చారంటే, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం మీటింగ్ జగన్ అంటే ఎంత అని చెప్పేసి బెదిరించారంటే, ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఎలా నడుస్తుంది అనేది ఒక ప్రధాన అంశం. ఇక్కడ ఆయన చెప్పిన వాటిలో డిఐజీ అనే స్థాయిలో ఉన్నటువంటి అధికారులు డాన్ లాగా, మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తున్నారు, సిఐలు వీళ్ళంతా కలెక్ట్ చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆయన చేసిన ఆరోపణ అదొకటి. పోలీసు అధికారులు నిజాయితీగా సమర్థత ఉన్నటువంటి అధికారులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారు అనేది ఒకటి. ఎన్నన్నా చెప్పండి, డీజీపీ గారు నోరు మీద పడదు. వైసీపీ నాయకులు టీమ్గా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తామంటే అయితే అపాయింట్మెంట్ ఎవరు, లేదా అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఒక గంట తర్వాత వెళ్ళిపోతారు. అది ఏమిటి విచిత్రమైన పరిస్థితి. మరి డీజీపీ స్థాయిలో ఉండి ఎందుకని ఆయన అలా వ్యవహరిస్తున్నారనేది అర్థం కాదు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ, డిఐజీ స్థాయిలో అధికారులు మాఫియా డాన్లో వ్యవహరిస్తున్నారు, చాలా తీవ్రమైన ఆరోపణ. దీని మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ కోరాలి. ఇక్కడ ఒక పోలీసు వ్యవస్థనే దాన్ని కలుషితం చేస్తున్నారనేది ఇందులో ప్రధానమైన అంశం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, గతంలో గుర్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హత్యారోపణ చేశారు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిప్లై ఏంటి? ఇక్కడ నేను సిబిఐ విచారణ కోరుతున్నాను, నా కుమారుడు తప్పిదం చేసి ఉంటే చిన్న శిక్ష కాదు, బహిరంగంగా ఉరివేయండి అని చెప్పేసి సవాల్ చేశారు. సిబిఐ విచారణలో అది నిజంగా తేలింది. ఇక్కడ మొన్న కారు కింద పడినప్పుడు అదంతా కూడా సృష్టి, లోకేష్ గారు మనుషులు అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. వెంటనే ఇక దాని మీద టాపిక్ డైవర్ట్ చేశారు, ఆ టాపిక్ మర్చిపోయారు. ఇక ఇప్పుడు ఈయన తీవ్రమైన ఆరోపణ చేశారు. ఎందుకు చేశారు? ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమంది వేధిస్తున్నారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, పోస్టింగ్లు ఇవ్వకుండా కూర్చోబెట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవి చాలకుండా మాకు ఐపీఎస్లు చాలట్లేదని మన సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెడతారు, ఉన్నవాళ్ళకి పోస్టింగ్లు. వీటన్నిటి మీద సిబిఐ దర్యాప్తు జరిపితే వాస్తవాలు ఏమిటి, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు గురించి వాస్తవాలు బయటకు వస్తాయనేది నా అభిప్రాయం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన అసహనంతో కాదు, ఆవేదనతో. పార్టీ వాళ్ళ మీద జరుగుతున్న ఎన్ని దాడులు జరుగుతున్నా కేంద్రం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం పైగా వెటకారంగా మాట్లాడతారు. మనుషులు చచ్చిపోయారంటే వెటకారంగా మాట్లాడతారు. ఈ ఇమీడియట్ ప్రొవొకేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి గుడివాడ సంఘటన. గుడివాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఉప్పాల హారిక గారు కారులో భర్తతో కలిసి వెళ్తుంటే కారు మీద దాడి చేశారు. కారు మీద దాడి చేసి మళ్ళీ ఆవిడ మీద కేసు పెడతాం, ఆవిడ మీద, ఆవిడ భర్త మీద. పైగా ఆవిడ మహానటి అని ఆవిడే తప్పు చేసినట్టుగా మళ్ళీ కామెంట్ చేస్తారు. ఇమీడియట్ ప్రొవొకేషన్ ఏమిటి? ఆవిడ వెళ్తుంటే దారిలో ఆఫ్ చేసి దాడి చేశారు. దాని మీద ఆవేశపడి పేరు నాని గారు ఎక్కడో మీటింగ్ లో, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అన్నారని చెప్పేసి ఒక కామెంట్ దాన్ని ప్రచారం చేశారు. ప్రచారం చేసి పేరు నాని గారి మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆ నాని గారు నేను అనలేదని చెప్పారు. మరి నిన్న లాస్ట్ నైట్ కృష్ణా జిల్లా కంచిచర్ల ప్రాంతంలో నందిగామలో ఉదయ్ అనే
తెలుగుదేశం కార్యకర్త అజయ్ అనుకుంటా కదా, అజయ్ అనుకుంటా. అజయ్ ఆయన వీడియో రిలీజ్ చేశాడు. నాకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పర్మిషన్ ఇస్తే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ముండితో అరుణ్ కుమార్ని చంపేస్తాను. మరి దీని మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? అక్కడ పేరు నాని ఎవరి పేరు ఎత్తలేదు. పనుసైగ చేస్తే పని జరిగిపోవాలి అన్నాడు. ఏం పని అది వాళ్ళు రకరకాల అర్థాలు తీస్తారు. ఇక్కడ నేరుగా వీడియో రిలీజ్ చేసి పర్మిషన్ ఇస్తే చంపేస్తాను. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? హారికగా దారి ఉంటే వెళ్తుంటే దాడి చేసి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేయటువంటి దీన్ని బట్టి ఎంత అనుచితంగా అడ్డగోలుగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. పైగా పోలీసులు అక్కడే ఉన్నారు కాల్చు. ఈ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుంది అనేది ఇది ఒక నిదర్శనం. అందువల్ల పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఎందుకు పనిచేస్తుంది? కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అసహనం. ఎందుకు అసహనం? దానికి చాలా 10-15 కారణాలు చెప్పుకోవచ్చు. మీరు టైం పర్మిట్ చేస్తుంటే నేను చెప్తాను. అవి ఇలా ఎంత దారుణంగా ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయిందంటే, మొన్న మామిడి రైతులను పలకరించడానికి వెళ్తే చిత్తూరు ఎస్పీ గారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అంటారు. జగన్ గారు కారు కట్టంగా నిలబడి మీరు అటాక్ వెళ్ళలేదు అంటాడు, కారు తీయమంటాడు. ఇంకొక చోట మన గుంటూరు జిల్లా అనుకుంటా, ఆ చనిపోయిన కార్యకర్త ఫాదర్ చెప్తున్నాడు, మీరు వైసీపీలో ఎందుకు ఉన్నారు అని ఎస్పీ గారు అంటారు. కలెక్టర్ గారేమో మీరు తెలుగుదేశంలో ఉంటే మీకు స్కీములు ఇప్పించేవాడు కదా అంటాడు. ఏం పని చేస్తున్నారు? సివిల్ సర్వీస్ చదివేదారా? సివిల్ సర్వీస్ అయినా వీడు. దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, సివిల్ సర్వీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రైట్.